నెక్స్ట్ ఇంకోటి తర్వాత మనము నౌ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ అనేది మనకు తెలుసు కదా. క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్. టైం అని కూడా మనం చూసుకుంటే ఇది చాలా ఈజీ అనమాట. మనం నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనం ఎలానో. మనం క్వశ్చన్ చదువుదాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days వేర్ యాజ్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. అర్థమైంది. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు తెలుగులో. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తాడు. వేర్ అలాగే బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 18 days. అదే పనిని బీ కూడా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు? 18 daysలో కంప్లీట్ చేస్తాడు అనమాట. అర్థమవుతుందా? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. అలాగే ఏ అండ్ బి రెండు కలిసి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాయని కనుక్కోమంటున్నాడు. అర్థమవుతుందా? వర్కింగ్ టుగెదర్ అని కనుక్కోమంటాడు. ఇప్పుడు మనం చేద్దాం. ఆన్సర్ వేస్తే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అనమాట. అంటే ముందు ఏ అండ్ బి అని మనము వేరియబుల్ ఇచ్చుకుందాం. ఏ ఎన్ని రోజులు పనిచేస్తుంది? 12 రోజులు పనిచేస్తుంది. బి కెన్ డూ ఏ సేమ్ వర్క్, అదే పని బి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తుంది? 18 days. ఈ రెండింటికి మనం ఎల్సిఎం కడితే 36 వస్తుంది అనమాట. ఎల్సిఎం ఎట్టా బాయ్ అంటే మనం చూద్దాం. ఇప్పుడు 12, 18 క్యాన్సిలేషన్ చేస్తే 2 6 12, 2 9 18, మళ్ళీ 2 ఎక్కంతో 2 3 2 ఎక్కం కాదు కానీ 3 ఎక్కంతో చేద్దాం. 3 2 6, 3 3 9. ఇంక నేను క్యాన్సిల్ అయిపోతుందా? పోదు. సో మనం రాసుకున్నాం 2 into 3 into 2 into 3. 2 3 6, 3 6, 6 3 ఎంత చెప్పండి? 1 minute. సారీ మిస్టేక్ అయిపోయింది. 2 3 6, 6 12, 12 36. సో 36 గీసుకున్నాం, రాసేసుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం. 12 అనేది టేబుల్లో 30 ఎన్నిసార్లు పోతుంది? 12 3s are. 18 అనే టేబుల్లో 30 ఎన్నిసార్లు పోతుంది? 2 times పోతుంది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోమండు? ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ ఎన్ని రోజుల్లో టుగెదర్ కే కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. అర్థమవుతుందా? ఇద్దరు కలిసి ఒక వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని అడుగుతుంది. ఇక మనం చూస్తే మనకు తెలుసు కదా, ఇక్కడ నుంచి చూడండి. వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ అని అర్థం. అదే మనం టైం కనుక్కోవాలంటే ఈ ఎఫిషియన్సీ ఇటు వచ్చి నాకు బై అవుతుంది. అంటే ఇంట్లో ఉంది కాబట్టి ఇటు వస్తే బై అవుతుంది, కాబట్టి వర్క్ బై ఎఫిషియన్సీ అవుతుంది. సో ఇక్కడ ఏంటి? ఇది ఎఫిషియన్సీ, మనకి ఎఫిషియన్సీ, ఇది కూడా ఎఫిషియన్సీ. ఇదేంటి? టోటల్ వర్క్ అనమాట. మనం ఫార్ములా ప్రకారం చూసుకుంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు టోటల్ టైం ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. అంటే ఈ వర్క్ 36 బై ఎఫిషియన్సీ అంటే ఇద్దరు కదా. ఇది అనేది ఏంటి? ఇద్దరు కలిపితేనే ఇదన్నమాట టోటల్ వర్క్. అంటే 3 + 2 అంటే 36/5 అన్నమాట. మనం ఆప్షన్స్లో చూసుకుంటే ఇక్కడ మనం చూద్దాం. 5 ఏళ్ళు 35, 35 + 2 37, 37/5 రావట్లేదు, ఆన్సర్ రావడం లేదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 5 ఏళ్ళు 35, 35 + 1 36, 36/5 వస్తుందా? ఓకే, ఇది మనం హోల్డ్లో పెడదాం. 5 8 40, 42 + 42/5 దిస్ ఈజ్ నాట్. 5 8 40, 41/5 దిస్ ఈజ్ నాట్. సో ఆన్సర్ ఈజ్ బి అన్నమాట. దీని అలాగే మనము ఫార్ములా ప్రకారం చూసుకుంటే మనం కనుక్కోవాలనుకుంటే టోటల్ టైం కనుక్కోవాలనుకోండి x × y/x + y అనమాట. అంటే ఇక్కడ x అంటే ఏంటి? ఇక్కడ x అంటే చూద్దామండి. 1 minute ఫోన్ వస్తుంది. ఓకే, x × y/x + y అనమాట. x అంటే ఏంటి? ఇక్కడ 12 days. చూడండి, ఇప్పుడు క్లారిటీ గమనించండి. y అంటే ఏంటి? ఇక్కడ ఎంత ఉంది? 18 days. ఓకేనా? మనం ఈ రెండింటి వాల్యూ తీసుకొచ్చేసి ఇక్కడ అప్లై చేద్దాం. అప్లై చేస్తే టోటల్ టైం ఈక్వల్ టు x అంటే ఏంటి? ఇక్కడ 12 + 18 ప్లస్ కదా ఇంటూ, సారీ నాకు తరబడుతున్నాను, ఏమనుకుంటుంది. 12 +
18. అప్పుడు ఓకే, మనం టోటల్ చేసుకుంటే 216/30 వస్తుంది. ఓకేనా. దీన్ని 6 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 6 5 30, 6 36 216. ఒకసారి క్యాల్కులేషన్ చేసి చూడండి. ఇది రైట్ ఆన్సర్ వస్తుంది. అంటే 36/5 వస్తుంది. అప్పుడు 36/5ని మనం ఇక్కడ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. మీకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ఒకసారి చేయండి. ఇది హోంవర్క్ అనమాట. దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు ఫామ్లో ఉపయోగించి చేస్తారో ఏం చేస్తారో తెలీదు, నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి చాలు. ఆదిత్య కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ఎంత 24 daysలో కంప్లీట్ చేస్తారంట ఆదిత్య అనే అతను. వేర్ యాజ్ రామన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 45 days. 45 daysలో కంప్లీట్ చేస్తారంట. ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ టుగెదర్ అని అడుగుతున్నాడు. సో నాకు ఫార్ములా ఉపయోగించి చేస్తారు, x/y/x+y అని చేస్తారు, నాకైతే సంబంధం లేదనమాట. మీరు మాత్రం చేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను అంటే క్వశ్చన్స్ మొత్తం సేకరించి నేను చేస్తున్నాను. ఒక మోటివేషన్ ఇవ్వడానికి నాకు ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మన బర్నింగ్ యాస్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా కొంచెం చదివేట్టు, అంటే వాళ్ళు చదవాలంటే మన తెలుగులో చెప్తున్నాం కదా మొత్తము. సో మనకు ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఏంటంటే నేను మొత్తం ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాను, నేను ఏది కూడా యూజ్ చేయట్లేదు. అంటే మనోళ్ళలాగా వేలు పెట్టేసి అలా చేయటం లేదు. అప్కమింగ్లో కూడా నేను ఇంకా డెవలప్ అయ్యి మామూలుగా మన వాళ్ళందరికీ ఫ్రీ కంటెంట్ ఇచ్చేస్తాను. ఎవరైతే ఆర్మీకి, జీడీకి అందరూ ప్రిపేర్ అవుతున్నారో మన కంటెంట్ బాగా యూస్ అవుతుంది అనమాట. ఇంకా మా టీం మొత్తం ఇంకా బాగానే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ చేత నేను నోట్స్ ప్రిపేర్ చేయించి ఆ నోట్స్ కూడా మీకు ఫ్రీగా అవైలబిలిటీ చేస్తాను. ప్లీజ్ ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి చాలు, కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీకు నమ్మశక్యంగా లేకుంటే ఒకసారి నా థంబ్నెయిల్ చూడండి, అది ఎంత కామన్గా ఉంటుందంటే అంత కామన్గా ఉంటుంది. ఒకవేళ నేను నిజంగానే బిజినెస్ చేస్తే ఇలా ఉండదు కదా నిజంగానే. అంటే థంబ్నెయిల్ మంచి నీట్ క్రియేట్ చేస్తా, అందరిని గ్రాస్ప్ చేసుకుంటా. సో ఒక్కసారి ఆలోచించండి. నేను మీ నమ్మకం మీద నేను వీడియోస్ చేస్తున్నాను. మీ నమ్మకమే నాకు లైక్. మీరు క్లాస్ విని మీరు చదువుకోవడమే నాకు సబ్స్క్రైబ్. అర్థమవుతుందా? ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చాలు. జై హింద్, జై భారత్.